గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మెట్లు ఎక్కి వచ్చి దమ్ముగా వస్తుంది. అలీసాగర్ లెక్క అయితే వచ్చినాం. మంచి బోటింగ్ అవుతున్నాం. ఇది వచ్చేసి అలీసాగర్ లేక్ వ్యూ. పైన హరిత ఇందిరా కూడా ఉంటుంది. తెలంగాణ టూరిజంలో డెవలప్మెంట్ చేస్తాను. చిన్న అయితే మంచిగానే చేసిరు. ఇక్కడ వీకెండ్ చిల్ అయ్యేది, అందుకైతే రావచ్చు. కింద ఫోటోషూట్లు కూడా మస్తు నడుస్తున్నాయి. ఉద్యానవనం అయితే గట్టిగా పెంచారు. అవి కూడా ఒక్క 2 నిమిషాల కిందకి మళ్ళీ వీడియో పెడతాను. మనం మార్నింగ్ వచ్చినట్టయితే మంచి బెస్ట్ ప్లేసు. పైన దాకా ట్రెక్కింగ్ చేయొచ్చు, ఇక్కడ బోటింగ్ వేయచ్చు, కింద ఫోటోషూట్లు కూడా వేసుకోవచ్చు, మంచిగా వాకింగ్ కూడా వేయచ్చు. మందు మీద ఆగరాదు భయ్యా, అక్కడ ముందే బోర్ రాసి పెట్టినాడు. మందు అవుతే కథమే. ఉన్నాయి ఫౌంటైన్లు, మంచి ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్లు ఉన్నాయి. వాటర్ లీక్ అవుతున్నాయి. మంచి ఆటలు ఇట్లా వాకింగ్ చేసుకుంటూ ఒక రౌండ్ వేసి ఫోటోషూట్లోకి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ బ్రైట్ఫుల్ వండర్ఫుల్ కలర్లు అయితే చెట్లు ఉన్నాయి. లవర్ స్పాట్ కూడా ఉంది. ఫౌంటైన్ అడ్డం పడుతుంది, తాడుతులు కట్టిరా కొట్టేసిరు, క్రాక్స్ వచ్చినట్టున్నాయి. మామ ఆడ మీద బోట్లు చాలేత్తడానికి కింద ఇది బుక్ చేసిండు. ఉల్టా పల్టా అవుతుంది, తొక్కితే ఉల్టా పల్టా అయితే ఈ బలుగుతుంది. అలా జరసేపు దొక్కుదాం, వాకింగ్ కూడా. కొమ్మలు నూకెత్తారు. మామ వెనక స్టీరింగ్ ఎట్లాగా వెనకకే దొక్కల్లా. సరే సరే. ఓ మామ స్పీడ్ దొక్కుతుండు, రివర్స్ కొడుతుండు మన డ్రైవర్. ఇప్పుడు నేను లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మోర్లీళ్ళు ఉన్నాయి మూసినది లెక్క. వికారాబాద్ పోతే అనుకున్నా, నేను ప్లాన్ చేసిన కాయాకింగ్, కానీ ఇప్పుడు డైరెక్ట్ తొక్కేదే. మీద కూడా బోట్ చాలా చెప్తాడ మా మామ. ఆపరేటర్ డ్రైవర్ ఎట్లున్నాయి మామ ఎక్స్పీరియన్స్? ఇది చిన్న ఉన్నది, లేకుంటే ఆడదాకా పోతుంటే. ఇప్పుడే ఒక ఐలాండ్ దాటినాం మనము. ఇది సప్పుడు బాగా వస్తుంది. కోయి 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 కాళ్ళే గుంజుతున్నాయి. నడిపించి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ జిమ్మలున్నాయి, కానీ ఈ కెమెరాకు కనబడుతున్నాయి లేవు, దొంకుతున్నాయి. చిన్న చిన్న జిమ్మలు, చిట్టి జిమ్మలు. ఇద్దరం ఒకటే లెవెల్లో దొక్కాల. తట్టుకుంటుందేమరా, రివర్స్ కొడదాం మళ్ళా. గిప్స్ ఇప్పుడు ఆ లాస్ట్ పోవాలి మనం. కింద ఎక్కి దిగి నూకేయాలి. ఇవన్నీ స్టోరేజ్ వాటర్గా. జరసేపు నువ్వే దొక్కి. ఇక ఒక్కడు కొడితే ఇంక అలకపోతుంది కదా. చుట్టూ జిమ్మలు. వస్తావా? ఫ్రీయే. మనిషికి 40 రూపాయలు, 80 రూపాయలు అయిపోయింది. ఇది ఇంకొక రూటు, ఐలాండ్ నెంబర్ 2. మంచి ఎక్స్పీరియన్స్. చిన్నపిల్లల్ని పట్టుకొని వస్తే సూపర్ ఉంటుంది ఫ్యామిలీకి. మొత్తం జిమ్మలే కనబడుతున్నాయి.
అప్పుడే తిరిగిపోయచ్చు ఇలా వలయాలని మొత్తం వస్తాయి. నువ్వు ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకో బోట్ తీసుకున్నారు ఫ్యామిలీ. టీమ్ రేసింగ్ తొక్కు. మన యాలీసాగర్ వచ్చేసి నిజామాబాద్ నుండి అయితే 13 కిలోమీటర్స్ అవుతున్నది. ఎక్కువ మంది లేరు కానీ వీకెండ్స్ అయితే చాలా వర్కౌట్ అవుతుంది. మస్తు మంది మనం ఏం లేదు, రాగానే మంచిగా ప్లే గ్రౌండ్ లెక్క కింద గ్రీనర్ అవుతుంటుంది. ఫోటోలు దిగచ్చు, పైనకి వెళ్ళి మంచిగా బోటింగ్ చేయొచ్చు. దానిపైన ట్రెక్కింగ్ చేసి మంచిగా పైనకి పోయి మెట్లు అవుతున్నాయి. పైనుండి అలీసాగర్ లేక్ న్యూస్ అయితే భారతదేశం షేప్లోనే అయితే ఉంటుందంట. అది చూసేసుకొని వచ్చి కిందికి వచ్చి బోటింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కాసేపు గడిపి హైగా ఎంజాయ్ వెళ్ళిపోవచ్చు. స్పాట్ అయితే సూపర్. ఫ్యామిలీకి అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫుడ్ కూడా ఇక్కడ చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్ పెట్టుకుంది. లంచ్ కూడా మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తీసుకొని రావచ్చు. హ్యాపీగా సంతోషంగా అయితే 2-3 గంటలు అయితే గడిపినాం. మంచిగా వాళ్ళు ఒక ఫోటోషూట్ నడుస్తుంది, అది కూడా అయిపోతుంది. జస్ట్ చిప్స్ తినుకుంటూ ఎంజాయ్ చేసిన. ఫోటోషూట్స్ చేసుకున్న వాళ్ళకైతే 800 ఏమో ఛార్జ్ చేస్తారు. మీతోళ్ళకి ఏం లేదు. పర్ పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ ఏమో తీసుకుంటారు సింగిల్గా వస్తే. టాయిలెట్స్ ఉన్నాయి మంచిగానే. ఫెసిలిటీ కూడా చాలా క్లీన్గా ఉన్నది. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు ఈరోజు, చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇది వచ్చేసి అలీసాగర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.